హైదరాబాద్లో ప్రీమియం ఫర్నిచర్కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఫర్నిచర్ ట్రెండ్స్ గురించి రియల్ ఎస్టేట్ గురు వ్యూవర్స్కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు ఆర్టిఫాక్ట్ ఫర్నిచర్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ పిఎస్ రెడ్డి గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో మీరే లుక్కేస్తారా? హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎస్, ఆర్టిఫిక్ 20 ఇయర్స్ నుంచి అద్భుతమైన ఫర్నిచర్ని మార్కెట్లో రన్ చేస్తూ కస్టమర్స్ మంచి రివ్యూస్తో ముందుకెళ్ళిపోతూ ఉంది. సూపర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మరి మన దగ్గర ఎటువంటి ఫర్నిచర్ అవైలబుల్లో ఉంటాయి? ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్టిఫిక్లో వచ్చి టోటల్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్స్ అండి మావి. మాకు 3 స్టోర్స్ ఉన్నాయి, గచ్చిబౌలి అండ్ మోకిలా అండ్ కొంపల్లి 3 స్టోర్స్ ఉన్నాయి. గచ్చిబౌలి అండ్ మోకిలా టోటల్ హై అండ్ లగ్జరీ ఫర్నిచర్ స్టోర్స్ అండి. సో ఈ ఫర్నిచర్స్ వచ్చి మనకి ఇటలీ నుంచి, చైనా నుంచి అండ్ టర్కీ నుంచి ఇంపోర్ట్ అయి ఉంటాయండి. సో చాలామంది క్లయింట్స్ ఎవరైతే ఇటలీ అండ్ టర్కీ అండ్ చైనా విజిట్ చేయలేరో వాళ్ళ కోసం మా స్టోర్లో ఇక్కడ అన్ని మేము డిస్ప్లే పెట్టామండి. సో ఫుల్ హౌస్ ఫర్నిచర్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ మేము డైరెక్ట్ చైనా తీసుకెళ్ళి కానీ, లేకుంటే టర్కీ కానీ, లేకుంటే ఇటలీ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేనే తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని చూపించేసి అక్కడ పర్చేజ్ చేసి తీసుకొచ్చేస్తామండి. ఓకే, ఈ ప్రాసెస్ అంతా బిఫోర్ ఎన్ని మంత్స్ ముందు స్టార్ట్ అవుతుంది సార్? యాక్చువల్గా 6 months బిఫోర్ అండి. వాళ్ళకి ఫర్నిచర్ రిక్వైర్మెంట్ 6 months బిఫోర్ నుంచి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఇల్లు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆర్కిటెక్ట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతారు. మనము చైనా వెళ్దామా, ఇటలీ వెళ్దామా, వాళ్ళ బడ్జెట్ బట్టి డిసైడ్ అవుతుందండి. సో దాన్ని బట్టి మేము ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ చేసుకొని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. వాళ్ళ వీసా ప్రాసెసింగ్ నుంచి వాళ్ళకి మెటీరియల్ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు అంతా మేము టేక్ కేర్ చేస్తామండి. మనకి ఇందులో ఓన్లీ సోఫాస్, బెడ్స్, వార్డ్రాబ్స్ కాకుండా ఇంకెటువంటి ఉంటాయి? మేము అన్నీ చేస్తామండి, ఆల్ బిల్డింగ్ మెటీరియల్ చేస్తామండి. యాక్చువల్గా విండోస్ అండ్ డోర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈవెన్ ఫ్లోరింగ్స్, మార్బుల్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసి ఇస్తాము. ఒక క్లయింట్కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా చేస్తామండి. ఈవెన్ హాస్పిటల్స్, హోటల్స్ ఎవ్రీథింగ్ చేస్తామండి మేము. సో అన్నిట్లలో ఎనీథింగ్ ఫర్నిచర్ రిక్వైర్మెంట్ ఉందంటే మేము ఇంపోర్ట్ చేసి ఇచ్చేస్తామండి వాళ్ళకి. అంటే ఇప్పుడు విల్లాస్ ఇవన్నీ కూడా ఎక్కువ హై బడ్జెట్తో కూడుకున్నవి కదా సార్. ఇప్పుడు లో బడ్జెట్లో ఎవరైనా 2 bedroom ఫ్లాట్ కొనుక్కున్నారనుకోండి, అలాంటి వాళ్ళకి ఫర్నిచర్ సర్చ్ చేయాలి అంటే ఏం చేస్తారు? 2 bedrooms, 3 bedroom ఫ్లాట్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మా దగ్గర ఇన్హౌస్ ఆర్కిటెక్ట్స్ ఉంటారండి. వాళ్ళే మేమే డిజైన్ చేసి ఇస్తాం వాళ్ళకి. వాళ్ళ బడ్జెట్ కనుక్కొని వాళ్ళ బడ్జెట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఈవెన్ 10-15 lakhs నుంచి కూడా మేము ఇంపోర్టెడ్ మెటీరియల్స్ మొత్తము ఇవ్వగలుగుతామండి. సో మనం ఇప్పుడు లగ్జరీ ఫర్నిచర్కి వెళ్ళేటప్పుడు మనకి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేయడానికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా సార్. సో ఈ కాస్ట్ ఆ విల్లాస్కి అయితే సెట్ అవుతుందా, అలానే 2 bedroom ఫ్లాట్కి కూడా భరించవచ్చు అంటారా? అన్నిటికీ చేయొచ్చండి. ఎందుకంటే బయట కూడా మనకి ఇప్పుడు చైనాలో అయితే 3 వేరియంట్స్లో ఉంటాయండి ఫర్నిచర్స్. లో ఎండ్ అండ్ మీడియం అండ్ హై ఎండ్ ఇట్లా ఉంటుంది, డివైడ్ అయి ఉంటుంది. సో 2 bedroom ఫ్లాట్ వాళ్ళకి లో ఎండ్ వేరియంట్లో చేసి ఇచ్చేస్తాము. ఆ లో ఎండ్ వేరియంట్ కూడా బాగానే ఉంటాయి, కొంచెం బెటర్ క్వాలిటీ ఇస్తాము, మరి అంత ఈజీ ఏం పాడవు. సో కొంచెం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కొంచెం మీడియం అండ్ హై ఎండ్ పీపుల్ వస్తారండి. లగ్జరీ, కొంచెం లగ్జరీ సెగ్మెంట్ వాళ్ళందరూ వస్తారు. సో వాళ్ళకి బడ్జెట్ ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి ఇల్లు ఏంటంటే బాగుండాలని చెప్పేసి దాని తగ్గట్టు వాళ్ళ ఫర్నిచర్స్ సెలెక్షన్స్ ఉంటాయి. అందరికీ ఆర్కిటెక్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళే వచ్చి వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు. సో అది మేము వాళ్ళకి సోర్స్ చేసి ఇక్కడ ఇండియాలో ఇచ్చేస్తామండి. వీటికి వారంటీ ఎలా ఉంటుంది సార్? వారంటీ అంతా మేమే తీసుకుంటామండి. బయట అందరూ మాకు వారంటీ 1 year 2 years అట్లా ఇస్తారు కంపెనీస్ వాళ్ళు కూడా. ఆ వారంటీ వీళ్ళు డైరెక్ట్ అక్కడ క్లెయిమ్ చేసుకోలేరు కాబట్టి దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయితే అవన్నీ మేమే సోర్సింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తామండి. సో 20 years నుంచి ఇంత చక్కగా ముందుకెళ్తున్న మన ఈ కంపెనీని ఏది నడిపిస్తుందంటే ఏం చెప్తారు సార్? అంటే దానికి ఓపిక ఉండాలండి. సో ప్లస్ ట్రస్ట్ కూడా ఉండాలి. ఆ ట్రస్ట్ మీద ఓపిక మీద నడిపిస్తున్నామండి. స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేది, ఇప్పుడు రాను రాను అభివృద్ధి చెందుతుంది, అందరికీ అవగాహన వచ్చింది. మెయిన్గా ఇంటీరియర్ అంటే ఏంటి, ఫర్నిచర్ ఎలా ఉండాలి, వీటిపైన చాలా అవగాహన వచ్చింది. చిన్న ఇల్లు కొనుక్కున్న దానికి చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. మరి అప్పటికి ఇప్పటికి చేంజెస్ మీరు గమనించారా? ఎలా ఉంది? అప్పట్లో ఎంతమందికి డబ్బులు ఉన్నా కానీ వాళ్ళకి అసలు ఎలా చేసుకోవాలనేది అంత నాలెడ్జ్ లేదండి. ఇప్పుడు లాస్ట్ 15 years నుంచి బాగా మన దగ్గర కూడా ఆర్కిటెక్ట్స్ ఎక్కువైపోయారు, డిజైనింగ్ చేయడం ఎక్కువైపోయారు, ఇల్లు మీద కూడా బాగా అందరు ఇన్వెస్ట్ చేయడం ఎక్కువైంది, ఫోకస్ చేస్తున్నారు బాగా. సో ఒక ఇల్లు చూసి వాళ్ళ ఇల్లు బాగా వచ్చిందంటే ఇంకా 4 వచ్చి వాళ్ళకన్నా బాగా చేయాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్స్ బాగున్నాయి ఇప్పుడు. సో అందరూ ఇల్లుల మీద బాగా స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో అయితే చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. అదే లిమిట్ కూడా లేదు ఎంత స్పెండ్ చేస్తున్నారని చెప్పడానికి కూడా. సో అంత డిమాండ్ ఉందండి హైదరాబాద్కి. సార్ ఓన్లీ హైదరాబాద్ కస్టమర్స్గా మీరు ఫర్నిచర్ని అందించడం జరుగుతుందా? సరౌండింగ్స్లో ఉన్న వేరే వాళ్ళు వచ్చినా మీరు? నేను హైదరాబాద్ అండ్ ఆంధ్ర, మళ్ళీ అంటే కర్ణాటక అండ్ కొచ్చిన్ అండి, ఈ 4 చేస్తానండి స్టేట్స్ ఎక్కువ. నాకు ఈ 4 states నుంచి చాలా ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు.
యా నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, నాకు బెంగళూరు కూడా చాలా ఎక్కువ మంది క్లయింట్స్ ఉన్నారు. ఈవెన్ ఆంధ్ర నుంచి అంటే వైజాగ్, కాకినాడ అండ్ విజయవాడ, ఇట్లా గుంటూరు అక్కడి నుంచి కూడా కస్టమర్స్ ఉన్నారు. ఈవెన్ నెల్లూరు అండ్ బెంగళూరు కూడా చాలా ఇస్తాను. హైదరాబాద్ తర్వాత బెంగళూరు క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ కొచ్చిన్ నుంచి కూడా రెగ్యులర్ క్లయింట్స్ ఉన్నారండి. సార్ ఇప్పుడు సీజన్ అంటూ ఏమైనా ఉంటుందా సార్ ఫర్నిచర్కి? ఇంతకుముందు ఉండేదండి, ఒక 15 years బ్యాక్ వచ్చి ఓన్లీ పెళ్ళిళ్ళప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్స్, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం ఫర్నిచర్ చేంజ్ చేసి అప్పుడు ఆ టైం ఒక సీజన్ లాగా ఉండేది, పండగలప్పుడు అట్లా ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు అట్లాంటి ఏది లేదండి, ఎందుకంటే ఇల్లులు చాలా కన్స్ట్రక్షన్ ఎక్కువైపోయింది హైదరాబాద్. సో అందరికీ రిక్వైర్మెంట్ కంటిన్యూ వస్తూ ఉంది. సో వాళ్ళ ఇల్లు ఎప్పుడైతే ఫినిష్ అవుతూ ఉంటుందో ఆ టైంకి మనం ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో కంటిన్యూ ప్రాసెస్ నేనైతే ఎప్పుడు గ్యాప్ అయితే ఉందని అనుకోవట్లేదు. కంటిన్యూగా టోటల్ 1 year మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. ముందు ఇంకా బాగా డెవలప్ కూడా అవుతుంది. ఇంకా ఎక్కువ డిమాండ్ ఉందండి హైదరాబాద్కి, ఎందుకంటే ఇట్స్ డెవలపింగ్ కంట్రీ కాబట్టి చాలా కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుందని అనుకుంటున్నాను. నాకు ఒక డౌట్ ఉంది సార్, పర్సనల్గా ఒక డౌట్ ఉంది. మామూలుగా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ తీసుకొచ్చిన తర్వాత ఒక 5-10 years వాడిన తర్వాత అది కాస్త పాత అవ్వడం అనేది కామన్గా జరుగుతుంది. సో దాన్ని మళ్ళీ రీమోడల్ చేయాలంటే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? చేంజ్ చేసే పద్ధతులు ఏమైనా వచ్చాయా? అంటే లేదండి, 5 years 10 years తర్వాత ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పుడు నేను చాలా మంది క్లయింట్స్ రిపీట్ అవుతూ ఉంటారు మాకు. కానీ ఏ క్లయింట్ కూడా ఇప్పుడు దాకా అది మళ్ళీ రిపేర్ చేద్దాము అట్లా రావట్లేదు. ఓకే, హై క్లాస్ వరకు ఓకే సార్, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు బడ్జెట్ పరంగా, దాన్ని ఇంకేమైనా తయారు చేసుకోవచ్చా, ఇంకో విధంగా ఉపయోగించవచ్చా అని చెప్పేసి. అంటే రిపేర్స్ అయితే చేయొచ్చు అండి, రిపేర్ చేయడానికి కూడా మన దగ్గర టీమ్స్ ఉన్నారు. అది కూడా ఎవరన్నా అడిగితే వాళ్ళకి కూడా రిపేర్ కూడా చేసి ఇచ్చేస్తూ ఉంటాము. ఇప్పుడు క్లాత్ చేంజ్ చేయడం కానీ, ఫోమ్ చేయడం కానీ ఇవన్నీ చేసిస్తుంటాం. అది కానీ ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ అయిపోయారండి ఇప్పుడు. ఇంతకుముందు చాలా ఎక్కువ మంది చేసేవాళ్ళు. ఒకవేళ ఫర్నిచర్ ఏదైనా ప్రాబ్లం అయితే వచ్చి కంప్లైంట్ చేసి దాన్ని రిపేర్ చేయమని అడిగేవాళ్ళు ఎక్కువ ఉండేటోళ్ళు. అంటే ఇప్పుడు మా సెగ్మెంట్లో మేము కాన్సన్ట్రేట్ చేసే దాంట్లో కొంచెం తక్కువ ఉందండి పర్సంటేజ్. ఫర్నిచర్ కొనేవాళ్ళు ఆ స్టేజెస్ బట్టి ఏమైనా ఉంటుందా? అంటే 20 years, 40 years, 60 years ఏ ఏజ్లో వాళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది? ఎక్కువ అంటే 35 years అబౌవ్ ఉన్న వాళ్ళు అందరూ వస్తుంటారండి యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెట్ అయి ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ సెట్ అయిపోయి ఉంటుంది. సో 35 years రాగానే వాళ్ళకి ఇల్లు కానీ ఏదైనా కొనాలని డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ తోటి వాళ్ళు మాకు ఫర్నిచర్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి. సూపర్ సార్, సూపర్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఈ ఫర్నిచర్ గురించి ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా మీరు ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి బ్రాంచెస్తో మా ముందుకు రాబోతున్నారు? నేను ఇంకా 2-3 బ్రాంచెస్ పెట్టాలనుకుంటున్నామండి. ఈవెన్ కోకాపేటలో మాకు ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. కొంచెం టైం పడుతుంది, వెతుకుతున్నాం ప్లేస్ కోసం. అది రాగానే మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తానండి. సూపర్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.